సృష్టి హాస్పిటల్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సృష్టి హాస్పిటల్లో 200 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా గుర్తించారు. 200 ఫైల్స్ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. గతంలో ఐవీఎఫ్ తో పాటు సరోగసి కింద దంపతులకు పిల్లల్నిచ్చారు డాక్టర్ నర్మత. దీంతో పిల్లల్ని పొందిన దంపతుల వివరాలు సేకరిస్తున్నారు గోపాలపురం పోలీసులు. సృష్టి వ్యవహారం బయటికి రావడంతో దంపతులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. కూకట్పల్లి, కొండాపూర్లోనూ సృష్టి బ్రాంచ్లున్నట్టుగా గుర్తించారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవి అందిస్తారు. టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాకంతో ఇప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి దంపతుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఖర్చు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు సరోగసి కోసం కానీ లేకపోతే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షలు 40 లక్షల వరకు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ డాక్టర్ నమ్రత వసూలు చేసింది. అయితే అటు సరోగసి లేదు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లేదు, కేవలం ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతున్నట్లుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఎక్కడైతే గర్భిణులు ఉన్నారో రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైతే గర్భంతో ఉన్నారో వాళ్లకు డెలివరీ అయ్యేదాకా వెయిట్ చేసి ఉంచి వాళ్లకు డెలివరీ అయిన తర్వాత వాళ్లకు పుట్టినటువంటి బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి దంపతులకు అందజేశారు. వాళ్ళ దగ్గర నుంచే శాంపుల్స్ కలెక్ట్ చేసి అద్దె గర్భం ద్వారా మీకు పిల్లల్ని కానీ ప్రాసెస్ చేశాము, సరోగసి లేకపోతే ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. కానీ అక్కడ జరుగుతోంది మాత్రం పూర్తిగా చైల్డ్ ట్రాఫికింగ్ అని పోలీసులు గుర్తించారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి దంపతుల ద్వారా మాత్రం హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళను విజయవాడ దాకా తీసుకొని వెళ్ళి అక్కడ శాంపుల్స్ను కలెక్ట్ చేస్తున్నారు. లేకపోతే విజయవాడకు అప్రోచ్ అయినటువంటి వాళ్ళను హైదరాబాద్ వరకు తీసుకురావడం, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళను వైజాగ్ తీసుకొని వెళ్ళి అక్కడ శాంపుల్స్ను కలెక్ట్ చేస్తున్నారు. అయితే వాళ్లకు సరోగసి ట్రీట్మెంట్ చేస్తున్నాము, మేము అద్దె గర్భం కోసం ఉన్నటువంటి మహిళ కోసం వెతుకుతున్నాం అని చెప్తారు. కానీ వాళ్ళు చేస్తుంది మాత్రం కంప్లీట్గా వేరే గర్భంతో ఉన్నటువంటి వాళ్ళ మహిళను వెతకడం, అక్కడ ఆ మహిళకు 80 నుంచి 90 వేల రూపాయలు ఇచ్చి వాళ్లకు ప్రసవం అయిన తర్వాత వాళ్ళకు పుట్టినటువంటి ఆడబిడ్డ లేకపోతే మగబిడ్డను తీసుకొని వచ్చి వీళ్లకు అందజేస్తున్నారు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా సరోగసి కానీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏదీ జరగట్లేదు, కేవలం నమ్మిస్తా ఉన్నారు. పేరుకు మాత్రం సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అని పెట్టారు, కానీ వాళ్ళు చేస్తుంది మాత్రం కంప్లీట్గా చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతోంది. మనం రీసెంట్ కేసులో కూడా చూసాం, గోపాలపురం పిఎస్ఎల్లో నమోదైనటువంటి కేసులో కూడా నార్త్ ఇండియాకు చెందినటువంటి 2 కపుల్స్ వీళ్ళు ఇక్కడ సరోగసి కోసం అప్రోచ్ అవడంతో ఎగ్జాక్ట్గా నార్త్ ఇండియన్ బేబీ కావాలనే ఉద్దేశంతో అస్సాంకు చెందినటువంటి ఒక గర్భిణిని హైర్ చేసుకున్నారు. తనకు పుట్టినటువంటి మగ బిడ్డను తీసుకొని వచ్చి నార్త్ ఇండియన్ కపుల్కు అందజేశారు. తమ బిడ్డగానే చెప్పారు. అంటే వాళ్ళిద్దరి ద్వారా సేకరించినటువంటి శాంపుల్స్ ద్వారానే అద్దె గర్భంతో సరోగసి ప్రాసెస్ ద్వారా బిడ్డను అందించామని చెప్పారు. కానీ అక్కడ జరిగింది మాత్రం చైల్డ్ ట్రాఫికింగ్. అస్సాంకి చెందినటువంటి గర్భిణికి ఎవరైతే ఉన్నారో ఆమెకు డెలివరీ అయిన తర్వాత పుట్టినటువంటి బిడ్డను తీసుకొని వచ్చారు. అస్సాంకు చెందినటువంటి మహిళకు 80 నుంచి 90 వేల రూపాయలు ఇచ్చారు. కానీ ఇక్కడ నార్త్ ఇండియాకు చెందినటువంటి కపుల్తో ఏకంగా 40 లక్షల రూపాయలు వసూలు చేశారు. అయితే ఇప్పటికే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్లో ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో పోలీసులు దాదాపు 200 మంది ఉన్నట్లుగా డేటా సేకరించారు. అందులో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ ఆధారంగా వాళ్లకు కాల్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ చాలా మంది ఇప్పటికే మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. చాలా మంది పోలీసులు కాల్ చేసినా కూడా ఆ కపుల్స్ ఎవరైతే ఉన్నారో మాకు ఈ అనవసరపు టెన్షన్స్ ఏవద్దు, అసలు మేము సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కే రాలేదు, మాకు పిల్లలు ఆల్రెడీ నార్మల్ ప్రాసెస్లోనే పుట్టారు అని చెప్తూ కాల్ కట్ చేస్తున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ బేబీ సెంటర్ నిర్వాకం బయట పడిందో సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ ఎంటైర్గా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు ఒక్క హైదరాబాద్లోని ఉన్నటువంటి ఒక్క సెంటర్ ద్వారానే 200 మంది ట్రీట్మెంట్ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇక విజయవాడ, వైజాగ్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి దంపతుల్లో కూడా ఆందోళన మొదలైంది. రీసెంట్గా ఎవరైతే బేబీస్ను తీసుకున్నారో అంటే సరోగసి కానీ ఐవీఎఫ్ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి టెన్షన్, మాకు కూడా సరోగసి ద్వారానే ట్రీట్మెంట్ చేశారా లేకపోతే ఎవరో మహిళకు పుట్టినటువంటి పాపను తీసుకొచ్చి మా చేతిలో పెట్టారా అనే టెన్షన్ మాత్రం మొదలైంది.